మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలతో ఒరిగిందేమీ లేదు. రాచమల్లు శ్రీనివాసులు రెడ్డిపై ఫైర్ అయిన వైసీపీ కార్పొరేటర్లు. నాణ్యతతో కూడిన పరిష్కారం అందించండి జిల్లా కలెక్టర్. వైఎస్ జగన్ పై మంత్రి సవిత ఘాటు విమర్శలు. విచారణకు హాజరైన అవినాష్ పిఏ. కడప కలెక్టరేట్ లో ప్రత్యేక అల్పాహార కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, నాడు నేడు పనులను నిలిపివేశారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తగ్గిపోతుందని పేర్కొన్నారు. కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లికి చెందిన షర్మిల అనే యువతిపై అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప శనివారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలతో ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారై ఓ ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సీరియస్ అయిన విషయం తెలిసిందే. విద్యార్థులకు అవసరమైన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందంటే విద్యార్థులకు ఓటు హక్కు లేకపోవడమే కారణంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఏమి చేయకపోయినా వారి తల్లిదండ్రులకు బ్రాందీ షాపులో మాత్రం అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచారని రాచమల్లు ఎద్దేవా చేశారు. వారి వైపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. నిన్నటి దినం ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన అన్ని పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని, ఉపాధ్యాయులతోనూ హెడ్ మాస్టర్తోనూ సమస్యలపైన ఒక ఇష్టాగోష్ఠి వ్యవహారాన్ని ఏర్పాటు చేసినారు. దీన్ని నేను తప్పేం పట్టను, చెడ్డ కార్యక్రమం అని చెప్పి నేను ప్రస్తావించలేను, మంచిదే. అయితే దానివలన పిల్లలకు ప్రయోజనం జరిగిందా జరగలేదనేది ఇక్కడ ప్రశ్నించే ప్రశ్న. విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది? ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు? మీరు ఏమి చేయకపోవడం, పైగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలను మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు. పిల్లోనికి నాణ్యత కలిగిన విద్యను ఇస్తానని చెప్పలే ముఖ్యమంత్రి గారు. పిల్లోని నాయనకు మాత్రం నాణ్యత కలిగినటువంటి మందునిస్తా, మీకు బాగా మత్తెక్కే మంచి మందునిస్తా, మీకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన మందును, బాగా కిక్కిచ్చే మందును అందిస్తానని చెప్పినాడే తప్ప సెంట్రల్ సిలబస్ పెడతా, ఐబీ పెడతా, టోఫెల్ విధానం పెడతా, నాడు నేడు కొనసాగిస్తా, మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తా, మంచి భోజనం పెడతా, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇచ్చినాడు జగను. నేను 6, 7 తరగతి పిల్లలు కూడా ట్యాబులు ఇస్తా. నేను మీరు మొదలు పెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే కనుక ప్రచారం. ఆ ప్రచారం 2 రకాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగాను, జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు చేసినాడని చెప్పి ప్రజలందరి హృదయాలలో విషం నింపడానికి చేసే ప్రయత్నం ఒక ప్రచారం. రెండో ప్రయత్నం మీ సెల్ఫ్ డబ్బా, గొప్పతనం, ఎంతసేపునే మీ భుజాలు మీరే తట్టడుచుకోవడం. చంద్రబాబు నాయుడు భుజాలు చంద్రబాబు నాయుడు తట్టడుచుకోవడం. ఆ చంద్రబాబు నాయుడు భుజాలు తట్టడిచేదానికి మళ్ళీ కొత్త మనిషి వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ రెండో పాత్ర పవన్ కళ్యాణ్. ఇన్ని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ను. మేము మర్యాదపూర్వకంగా మాట్లాడే మాజీ శాసనసభ సభ్యులం. మేము ప్రజల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రస్తావించే ఎమ్మెల్యేను, నేను మాజీ ఎమ్మెల్యేను. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని, ప్రశ్నించే పార్టీ, ఓ పవన్ కళ్యాణ్, ఏమైంది నీ తెలివితేటలు? ఏమైంది నీ ప్రశ్నించే తత్వం? ఎందుకు విద్యా విధానంలో మీరు అవలంబించే విధానాలు తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు? క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? అమ్మఒడి ఎందుకు ఇయ్యలేకపోయినారు? ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పలేకపోతున్నారు మీరు? కడప జిల్లా చాపాడు మండలం పరిధిలోని లక్ష్మీపేట సచివాలయంలో నేడు పింఛన్ల తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ నిర్వహించే ఉత్తర్వుల్లో భాగంగా కడప జిల్లాలోని లక్ష్మీపేట గ్రామాన్ని ఎంపిక చేశారు. రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జెడ్పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయుడు అహ్మద్ మృతి కేసులో 2 విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్ కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండటంతో టీచర్ వారిని మందలించారని, దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులై టీచర్ పై దాడి చేసినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పోలీసులు విచారణను రావాలని 41A నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆయన కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. డిఎస్పీ మురళీ నాయక్ అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందని కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితా సోమవారం పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని దొరసానిపల్లె రెవెన్యూ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాళ్లు బాధితే జగన్ ఫోటో, ఆయన సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజలంతా భయపడిపోయారు. భయపడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం, రద్దు చేసినామన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజు గత 5 నెలల్లోనే ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, గ్రామాల్లో పల్లె పండుగ మొదలైంది, ఒక పక్క అన్నా క్యాంటీన్లు మొదలైనాయి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే మాట చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు వెంటనే ఇవ్వాలని ఏఐటియుసి నాయకులు కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ సురేష్ బాబును ఏఐటియుసి నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. పేద మధ్యతరగతి జీవితాలు అనుభవిస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడప కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చేసిన ప్రజల కోసం జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ప్రత్యేక కౌంటర్ లో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అల్పాహారాన్ని అందించేలా ఏర్పాటు చేశారు. ఉదయం ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజల కోసం అల్పాహారాన్ని అందించడంతో అర్జీదారులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సత్ఫలమే చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ విచారించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలన్నారు. అదాని కంపెనీల ఏజెంట్ గా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట శివ మండిపడ్డారు. కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆందోళన చేపట్టింది. కడపలో వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, అదాని జగన్ మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత జగన్ ప్రభుత్వం అదాని మధ్య విద్యుత్ ఒప్పందాలను కడప ఉక్కు కోసం నిరవధిక పోరాటాలు సాగిస్తామని విద్యార్థి యువజన సంఘం నాయకుడు స్పష్టం చేశారు. కడప ఉక్కుపై పార్లమెంటులో కేంద్రం ఉక్కు శాఖ మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ కడప కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. కడప ఉక్కును టెంకాయల పరిశ్రమగా మార్చారన్నారు.
ప్రభుత్వాలు మారుతున్నా, ముఖ్యమంత్రులు మారుతున్నా కడప ఉక్కురాత మారడం లేదన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ అని కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత విమర్శించారు. ప్రొద్దుటూరులో సోమవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి కారకులు ఎవరో ప్రజలకు తెలుసని, 42 మంది ప్రజలు కొట్టుకుపోయినా కనీసం వారికి న్యాయం కూడా చేయలేని వ్యక్తి జగన్ అని మంత్రి ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు దొరసానిపల్లి విలేజ్ లో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. ప్రజలు విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద 1B ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈరోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది, చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మాది మంచి ప్రభుత్వం. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతన్నులకు, ఒక పక్క మహిళలకు, ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరి హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనపడినా అది కనిపించేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాగునీటి సమస్యపై గతంలో పనులు చేస్తామని టెండర్ దక్కిన వారితో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కాదా, కాంట్రాక్టర్ ఎవరైనా సరే పని చేయించాల్సిన బాధ్యత మీపై ఉందని స్పష్టం చేశారు. ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఏమిటిది, రాజశేఖర రెడ్డి గారు అన్ని నిధులు, వాటరు అన్ని తీసుకుని పోయి కడపకు తీసుకొని పోతున్నారు. ఇది చాలా అన్యాయం. అంటే ఎస్, నేను తీసుకొని పోతాను, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు నన్ను మోస్తున్నారు, ఆ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అని చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా కడపకు నీళ్లు రాలేదు అంటున్నారు, 5 రోజులకు ఒకసారి వస్తుంది అంటున్నారు. వీధులకు పోదాం రండి, సందులకు పోదాం రండి అంటున్నారు. ఎస్, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు మార్చి రోజు కడపకు నీళ్లు ఇస్తున్నటువంటి ఘనత మా కార్పొరేషన్కు దక్కుతుందని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కడపకు శాశ్వత నీటి సమస్య తీర్చాలని 750 కోట్ల నిధులను వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకుని వస్తే తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు కుమ్మక్కై ఈ డబ్బును వెనక్కి పంపించినటువంటి ఘనత మీదే కాదా అని అడుగుతున్నాం. సోమిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకు మాకు నీళ్లు ఇబ్బంది వస్తుంది, మాకు నీళ్లు రావు, మా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఒక్కరోజు నీళ్ల ట్యాంకీ మీద పోయి నిరాహార దీక్ష ధర్నా చేస్తే ఈ నీళ్ళని పోయినాయి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అష్యూర్ వాటర్ బ్రహ్మసాగర్ నుంచి తీసుకురావాల్సినటువంటి వాటర్ను 1.5 టీఎంసీ నీళ్లను తీసుకురావాల్సింది అని తీసుకొని వస్తే ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది? నీళ్లు కూడా 26వ తేదీ 3వ నెల 23లో ఇది శాంక్షన్ అయింది. 7వ తేదీ 6/3కు జియో బయటికి వచ్చిందన్నమాట. ఇది నిజమా కాదా? మరి మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారు? మీరే టెండర్ వేసి ఉండొచ్చు,
ఎందుకు పని చేపించి శాశ్వత నీటి పరిష్కారం కడపకు చేయలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం మీదే కదా, ప్రభుత్వంలో మీరు ఉన్నారా లేదా? చేయండి మరి ఎందుకు చేయలేకపోతున్నారో మాకైతే అర్థం కావడంలే. మీకే మేము సమాధానం చెప్పాల్సిందిగా మేమైతే వదిలేస్తున్నాం. మరి అలాగే ఈ 1.5 నీళ్లకు ఎవరైనా సరే బొంబాయి నుంచో, చెన్నై నుంచో, కలకత్తా నుంచో టెండర్ వేశారు. మేము అప్పుడు ఎలక్షన్ల ముందే ఈ టెండర్లను పిలిపించినాం, అగ్రిమెంట్ కూడా చేసినాం. మరి ఎక్కడ మీరు నీళ్లు తీసుకురావడానికి మీరు ఎందుకు చేయడం లేదు కృషి? అంటే కేవలం ఒక సాకు చూపించి ఈ విధంగా మేము మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంజద్ బాషా గారి మీద బురద చల్లడానికి మాత్రమే. ప్రజలకు బాగా తెలుసు ఈ జీవో నెంబర్ ఏముంది, ఎన్నో తేదీకి ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నో తేదీ ఇది ప్రజల్లోకి వచ్చిందనేది. కానీ మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. రా అంటున్నారు కదా, మీరు ఏ డివిజన్కైనా పోదాం, ఎక్కడికైనా పోదాం. ఎండాకాలంలో కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా అంజద్ బాషా గారిది, మా మేయర్ గారిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.